ముందుగా కోసి ఆరబెట్టుకున్న చింతాకుని బాగా ఎండబెట్టుకొని ఆకునైతే బాగా ఫ్రై చేసుకోవాలి, లైట్గా ఆయిల్ వేసుకొని. మా జేజ అయితే పుల్లలు మొత్తం అన్ని నీట్గా వేసి ఆకునైతే బాగా ఫ్రై చేసింది మాడిపోకుండా. అలాగే ముందుగా తీసి పెట్టుకున్న ఎండుమిరపకాయలను కూడా ఆయిల్ అండ్ తిరగమాత పోపు ఏమంటారు అవి ధనియాలు ఇంకా జీలకర్ర అవన్నీ వేసి ఫ్రై చేసింది. ఇంకా వాటిలోకి ఇంకా వెల్లుల్లి, కరివేపాకు వాటిని కూడా పక్కన తీసి పెట్టుకుంది. క్లీన్ చేసి పెట్టిన రోల్లో మొత్తం ఆకంతా వేసి మెత్తగా దంచింది, మిరపకాయలు ఇంకా ఆకును కలిపి. పాపం దానికైతే చాలా టైం పట్టింది. చాలా టైం అంటే ఒక 20 minutes అలా పడుతుంది దంచుకోవడం మెత్తగా. మనకి ఏ విధంగా పొడి కావాలి అంటే అలా దంచుకోవడం కోసం. మా జేజతో అలా మాటలు చెప్తూ అప్పుడైతే దంచుకున్నాను. ఎప్పుడు వెళ్ళినా కానీ ఆవిడ నా కోసం ఏదో ఒకటి కొబ్బరి కారం, కరివేపాకు కారం, చింతాకు కారం ఏదో ఒకటి అయితే చేస్తుంది. చింతాకు అయితే లేకపోయినా కానీ పక్కింట్ల దగ్గర తీసుకొని మరీ మేమైతే చింతాకు కారం చేయించుకున్నాం ఈసారి. ఇంకా ఈ వేయించిన కరివేపాకుని ఆల్రెడీ దంచిన దీన్ని కూడా మిక్స్ చేసి దంచుతూ ఉంది మా జేజ. ఇంకా వెల్లుల్లి కూడా వేసి మెత్తగా దంచుకుని పొడిలాగా. అలా దంచుతూనే ఉంది, దంచుతూనే ఉంది. బాగా మెత్తగా పొడయ్యేంత వరకు బాగా దంచి చూడు చల్లంగా. ఇంకా అందులో ఉప్పు కూడా వేసుకోవాలి. మనం దంచేటప్పుడే మనకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాలి. పౌడర్ కాదు, కరివేపాకు కారంలో ఎలాగ ఉంటాయి, మీరు కారాలు తింటారు కదా, ఆ కారం లాగే దంచుకోవాలి. బాగా దంచిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. చూడండి ఎలా దంచిందో మా జేజ, అలాగే దంచుకోండి, టేస్ట్ బాగుంటుంది. దానిలోకి మనకి కర్రీస్ ఏం లేనప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని ఆ కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎక్కువ తినకూడదంట, మా జేజ చెప్పింది అప్పుడే, వేడి చేస్తుందంట. తక్కువ తినండి, పైగా ఎండాకాలం కదా, ఎక్కువ తిన్నారనుకోండి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. కారపొళ్ళు ఎక్కువ ఏమంటారు హెల్త్ ఇష్యూస్ ఉండేవాళ్ళు ఉంటుంది కారపొళ్ళు. అప్పట్లో అయితే బాగా ఎక్కువ కారపొళ్ళు దంచుకునే వాళ్ళు, ఇప్పుడు ఎవరు దంచుకోవట్లేదు. మా ఇంట్లో అయితే ఎప్పుడు ఏదో ఒక కారం ఉంటుంది, కొబ్బరి కారం, చింతాకు కారం, కరివేపాకు కారం, నువ్వుల కారం, ఏవో ఒకటి కారం ఇంట్లో అయితే ఎప్పుడు ఉంటాయి స్టోర్లో. టిఫిన్కి, ఇడ్లీ, దోశ దేంట్లోకైనా తినొచ్చు కదా. మీరు దేంట్లో తింటారో కూడా చెప్పండి నాకు. మేమైతే వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటాము. మాకైతే ఇది మినిమం ఒక 2 months వస్తుంది మా ఇద్దరికి. జేజ బాగా చేస్తుంది కారపొళ్ళు. డబ్బాలోకి నేను మళ్ళీ ఎత్తుకుంటారా కరివేపాకు కారం తిన్నారా? ఇదైతే చింతాకు కారం, ఓకేనా. పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా తినుంటే మాత్రం కామెంట్ చేయండి. ఇది ఎక్కువ ఎండాకాలమే చేసుకుంటారు, ఎందుకంటే ఇప్పుడే కదా ఎక్కువ ఆకులు దొరుకుతాయి. మనోడు మా అవ్వ చేసిందని చెప్పి ఇంకా అదే తింటా ఉంటాడు, మా అవ్వ బాగా చేసిందని చెప్పి ఇంకా అదే పని తింటా ఉంటాడు. ఒకవేళ మీకు నెక్స్ట్ టైం ఇంకేమైనా కారం కావాలి అంటే, ప్రాసెస్ కావాలి అంటే కామెంట్ చేయండి. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కారం ఎలా చేయాలో కూడా తెలుసుకొని మీకు అప్లోడ్ చేయిస్తాను, ఓకేనా. చెట్లట్టు పైకుండే మాకెట్టంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కూడా షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.
ఉంది అది దాపెట్టు